సునీత. నేను ఇప్పుడు తెలుగు తల్లి గురించి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. ఆంధ్ర భాషాచ నాల్భస్య తపసాఫలం అని తమిళంలోని అప్పయ్య దీక్షితులచే కీర్తింపబడిన భాష మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని కన్నడ రాజకవి శ్రీకృష్ణ దేవరాయలచే కొనియాడబడిన భాష మన ఆంధ్ర భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులచే ప్రశంసింపబడిన భాష నా భాష. మీరందరూ మురిసిపోతున్న భాషను నేనే మీ తెలుగు తల్లిని. నాడు వాగ్ధోరణే తీరులని పెప్పులొందిన వీరులు నేడు ఆంధ్రమున మాటలాడకపోవుటేయండి. ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైన ననవరత శ్రవణమున ఆంధ్రమున మాటలాడుచుండగా అయ్యయ్యో మనుజుడే, అంత మనుజుడే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్రదేశయ వాయు నిరాహార పాలన మనర్చిన వాడే, అర్ధమాంధ్రమాన సంవత్సరముల ఇడువరకైన ఆంధ్రమును మాట్లాడిన వాడే. అట్టివాడాంగ్లేని భాషను అభ్యసించినంత మాత్రమున ఆంధ్రమును మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము, అసత్యము. మీ యామని పోయలేని పిల్లి ఎక్కడైనా ఉండునా? పిచ్చిపిచ్చిలాడిని కోతిని మీరెక్కడైనా చూచితిరా? ఈతరాని కప్పను ఏ దేశమునందైనా చూచితిరా? ఉందనుటకు మీరే నిదర్శనము. ఆంధ్రమున మేము మాట్లాడుకున్నను చేసినది అసక్తి కాదు, హానే కాదు, అనిష్టత, అలసత్వము. ఇది శిలాక్షరమైన మాట. మాట్లాడుటకు ఇష్టమెలా లేకపోవలేను? తెలుగు మాట్లాడిన వాడు గుణము లేనివాడు, విద్య రానివాడు, గౌరవము లేనివాడు అని అభిప్రాయపడుచున్నారా? అట్లే కాకుండా ఎడల మాట్లాడకపోవటము ఏమి? మన భాషయే మకరంత బిందు బృందరశ్చందనమకు మాతృభాషయే. మీరట్టి భాషను భరించదీల్చి పరాయి భాషను బటించుచున్నారా? ఇన్ని మాన్యములమ్ముకొని గ్రంథ సొమ్ము ఖర్చు చేసి ఇందరిని ఆశ్రయించి ఇంత చిత్తపై సంబంధి సంపాదించిన ఈ ఆంగ్లేయ భాష పాండిత్యం ఎటువంటిదో మీకు తెలియనిదా? ఆంగ్లేయ గ్రంథములు ఎన్నయో చదువుచున్నారు, ఆంగ్లేయ ఉపన్యాసాలు ఎన్నయో ఇచ్చుచున్నారు. అంత మాత్రమున మీకేమాత్రము భాషా సౌకర్యము కలిగినది? మీకేమాత్రము భాషా సౌలభ్యము సిద్ధించినది? ఉపాధ్యాయుడైన అక్కర్ లేకుండా గ్రంథములకు చదువుకొని ఎడల భాషాజ్ఞాన సంపద మీకు ఎంతసేపు? నాకు ఆంధ్ర భాష రాదని, నాకు తెలుగు భాష రాదని ఆంధ్రుని నోటి వెంట వెడలగలదు. మీకు భాష రాదేండి? అబ్బా, మీరు ఏ ప్రయత్నం చేయించున్నారని మీకు భాష వచ్చుటకు? తెలుగు భాష తెలిసిన వారు పరభాషలో నెన్నడూ ఉత్తరములు వ్రాయకుడు. మన భాష తెలిసిన వారితో పరభాషలో నెన్నడూ సంబోధించకుడు, సంభాషించకుడు. ఈ నియమములు మీరు చేసుకున్నారు. తెలుగు పుస్తకము తెరచి చదవగలేరు పరుగులేలా ఆంగ్ల భాష కొరకు. అమ్మ భాష మొదట, ఆ పైన పరభాష తెలుసుకొనుడు తెలుగు వెలుగు కనుడు. అవసరాన్ని బట్టి పరభాషను నేర్చుకోవడం తప్పేమీ కాదు. అలా అని మాతృభాషను ఎన్నడూ మరవకూడదు. పరభాషను నేర్చుకోవడం వల్ల కమ్మనైన పలుకులు, అనుబంధాలన్నీ మారిపోతున్నాయి. వ్యవహారికోద్యమ పితామహుడైన గిడుగు రామమూర్తి గారి జన్మదినమే కదా నేడు మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. అట్టి వారిని స్మరించుకొని వారి దారిలోనే, వారికి అభ్యాసమైన రీతిలోనే నేను మీతో కొంతసేపు వ్యవహారిక భాషనందు మాట్లాడుదును. వారు మురిసిపోదురు, మీరు ముచ్చటపడుదురు. ఇతిహాసాలు, కావ్యాలు, గ్రంథాలు, పురాణాలు ఇలా అనేక సాహిత్య ప్రక్రియలతో కూడిన భాష మన తెలుగు భాష. ఓనమాల నుండి జీవిత పరమార్థం నేర్పిస్తున్న భాష మన తెలుగు. ఈ నియమములు మీరు నొచ్చుకొని పుట్టుక చేతనే కాక బుద్ధి చేత, స్వభావము చేత, యోగ్యత చేత ఆంధ్రుడు అనిపించుకున్నారు. ఇవే నా దీవెనలు. జై ఆంధ్రుడా, జై జై.